క్రైస్తవునిగా యేసుక్రీస్తుతో సరైన సంబంధమును మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు నిన్ను ఇతరులు ఏం చేస్తారంటే ఒక మాదిరిగా తీసుకుంటారు. నిన్ను ఇతరులు ఏం చేస్తారు? ఒక మాదిరిగా తీసుకుంటారు. ఒక మాదిరిగా దేవుడు నిన్ను నన్ను తీసుకోవాలని దేవుడు ఈ లోకంలో సృష్టించాడు. ఒక పర్పస్ ఉంది దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించడానికి. ఆ పర్పస్ను మనము దేవుని సన్నిధానంలో మనము నిర్వర్తించలేకపోతే మనము ఈ దినము దేవుని ఆశీర్వాదాలకు దూరమైపోయేటువంటి వారంగా ఉన్నామేమో. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి చేత ఈ లోకానికి పంపబడినటువంటి ఉద్దేశము అన్య జనులకు ఆయన ఒక ప్రత్యక్షతగా ఉండాలని దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడిని ఆరాధిస్తున్నటువంటి నీవు నేను కూడా ప్రజలను దేవుని యొద్దకు నడిపించాలి, కానీ నడిపింపబడే ప్రజలకు మనము ఆటంకముగా ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అలా ఆటంకంగా ఉన్న శిష్యులను ప్రభు ఒక వాక్యం చెప్తుంది, కోపపడి అని రాయబడి ఉంటుంది. వారి మీద కోపపడి, ప్రభుకి కోపం వచ్చిందంటే, ప్రభుకు ఆయాసం వచ్చిందంటే, ప్రభుకు దుఃఖం వచ్చిందంటే ప్రియమైన బిడ్డలారా ఎంతగా మనము ఆయనను బాధ పెట్టినటువంటి వారముగా ఉంటాం. శిష్యులు చేసిన ప్రవర్తన దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కారణం ఏంటంటే వచ్చేవారిని రానివ్వండి, రాని వారిని తీసుకురండి, కానీ వచ్చేవారిని మీరు ఆటంకపరిచేటువంటి వారుగా ఉండకూడదు.